ఇంట్లో భార్య ఉంటుంది, చక్కగా సంసారం చేస్తాడు, పిల్లలు పుడతారు, పిల్లలు చక్కగా కళ్ళ ముందు ఉంటారు. వీడు మరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. అలా అక్రమ సంబంధం పెట్టుకున్నావని అడగండి, నువ్వు ఎందుకురా ఇంట్లో చక్కటి భార్య ఉంది కదరా, ఎందుకురా అక్రమ సంబంధం పెట్టుకున్నావు అంటే ఏమంటాడు తెలుసా? ఈ అక్రమ సంబంధాలు ఎందుకు పెట్టుకుంటారంటే, ఒకడికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు కుటుంబాన్ని కలపడానికి, అక్రమ సంబంధం పెట్టుకున్నారు, ఆడిని కౌన్సిలింగ్ ఇస్తున్నాడు లాయరు. మరి ఎందుకురా నీకు చక్కటి భార్య ఉంది, పిల్లలు ఉందరా, నీకు ఎందుకురా అక్రమ సంబంధం, నీ కుటుంబం వీడిపోతుందిరా. వాడు విడాకులు అడుగుతున్నాడు, మేమిద్దరం విడిపోవాలంటున్నాడు టీవీకి వచ్చి. విడిపోతే ఎలాగరా, నీ పిల్లలు రోడ్డును పడిపోతారు, నీ భార్య చక్కటి కుటుంబం, ఎందుకురా నీకు ఈ పిచ్చి చక్కటి భార్యను ఇంట్లో పెట్టుకుని అంటే అంటున్నాడు. వాడు ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసండి? నా కంటికి నా భార్య తప్ప మిగతా వాళ్ళందరూ అందంగా కనబడతారు అంటున్నాడు. చూసారా ఎలాగుంది ఇది? వాడి కంటికట వాడి భార్య తప్ప మిగతా స్త్రీలు అందరూ ఎలా కనబడుతున్నారట? అందంగా కనబడుతున్నారు. మరి పాపం కంటికి ఎలా కనబడుతుంది? పాపము కంటికి ఎలా కనబడుతుంది? అందంగా కనబడుతుంది. భార్య మాత్రం మామూలు కనబడుతుందంటే మిగతా స్త్రీలు అందరూ అందంగా కనబడుతున్నారట. అది పాపం మరి అలాగే కనబడుతుంది. నిన్ను నాశనం చేయాలి కదా, నిన్ను నరకానికి గెంటాలి కదా. పాపము ప్రతిదీ కూడా కంటికి ఎలా కనబడుతుంది? అందంగా కనబడుతుంది. అది పాపం చేస్తున్నప్పుడు నీకు హాయిగా ఉంటుంది, కానీ నీ జీవితాన్ని సంవత్సరాలు 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 ఆ పాపం నిన్ను వెంటాడేస్తుంది.